శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన గర్భిణి అమృత ఈ నెల 16వ తేదీన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాన్పు కోసం చేరింది. ఈ నెల 23వ తేదీన ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో తల్లి, చిన్నారి ఉంటూ వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో పసికందు అదృశ్యమైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఛేదించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డీఎస్పీ టీవీవి ప్రతాప్, 2 టౌన్ మరియు 4వ పట్టణ సీఐలు క్రాంతికుమార్, ప్రతాప్ రెడ్డి, అవుట్ పోస్ట్ ఏఎస్ఐ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అయితే 5 రోజుల పసికందు అదృశ్యమైన ఘటనను పోలీసులు 3 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురంకు చెందిన ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పసికందును ఆ తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. పసికందు అదృశ్య ఘటనను ఛేదింపుతో కథ సుఖాంతమైంది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. చెప్పమ్మా అట్లా చెప్పమ్మా. ఎన్ని గంటలకు మిస్ అయింది? 4:30. మీరిద్దరు ఇక్కడ ఉన్నట్లే 2 వారమైందా పాప? మీరు కొద్దిగా సైడ్కి వెళ్ళండి. మా పాప మిస్ అయింది. 4:20 ఫోన్ చేసింది. మా భార్య పాప కలెక్టర్ నేర్చుకుంటే ఫోన్ చేసింది. పోయి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే సిసిటీవీ ఫోటోస్ చెక్ చేయమంటే ఆర్ఐ మేడం రావాలా, వాళ్ళ రావాలా, వీళ్ళు రావాలంటారు. స్టేట్ దగ్గరకు వచ్చి 5 గంటల్లో మళ్ళీ ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎవరు రెస్పాన్స్ కాలేదు. తర్వాత వచ్చేసి ఇంకా 100కి డైల్ చేసి వాళ్ళు ఇక్కడికి ఇన్ఫార్మ్ చేసినారు. సేరాన్ మోగింది. తర్వాత వచ్చేసి వాళ్ళు పోలీసులు వచ్చి లేసి మళ్ళీ చూసి అంతా హాస్పిటల్ అంతా ఎంక్వైరీ చేసినారు. ఎస్ఐ సార్, సిఐ సార్, డిఎస్పీ సార్ అంతా వచ్చి మా బాబు ఇప్పుడు దొరికింది. సంతోషంగా ఉంది. దేవుడి దయ వల్ల, పోలీస్ సిబ్బంది వల్ల దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు మా భార్య బిడ్డ పక్కన వాళ్ళ ఎదురింటి ఆ పాప పేషెంట్ ఉంది కదా, పేషెంట్ వాళ్ళ బంధువులు కాదంట. ఆయమ్మ వచ్చేసి ఎదురింటి ఆయమ్మ అంట. నైట్ భోజనం తీసుకొని వచ్చి భోజనం చేసిందంట. వాళ్ళతో పిలుచుకొని వచ్చిందంట. ఆయమ్మ గర్భవతి అని అన్నారు, కానీ ఆయమ్మ గర్భవతి కాదు, వాళ్ళు అబద్ధం చెప్పినారు. గర్భవతి కాదు. మళ్ళీ నైట్ చూస్తే మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేస్తే బ్యాగ్ లో తీసుకొని ఇంట్లో పెట్టేసి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు. ఆయన ఇక్కడ లైవ్ లో చూపిస్తామంటే సార్ వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ రాసుకోవాలా, తర్వాత చూపిస్తాము అని అన్నారు. మీరు చెప్పండి, ఏమైనా అడిగేటప్పుడు చెప్పండి. సరళతో సహాయం చేసినారు. ఇంకోటి ప్లస్ డాక్టర్లు బాగా చూస్తారు. ఇంకోటి అక్కడ ఉండే అటెండర్లు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, లేకుండా ఉంటారు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు అన్నమాట. ఎంతవరకు తీసుకుంటే ఇంతేనా అంతేనా అంటారు. వాళ్ళ జీతాలు వస్తాయి కదా, ఇట్లంతా చేయకూడదు, పద్ధతి కాదు. ఇది చెప్తామని అప్పుడు అనుకోను, కానీ అప్పుడు వాళ్ళు అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం తీసుకోలేదు. డెలివరీ చేసేటప్పుడు స్ట్రెచ్చర్ లో నూక్కొని పోతారు కదా, వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు.
అప్పుడు వాళ్ళు ఒకరు వచ్చి అక్కడి నుంచి అక్కడ జస్ట్ ఒక 5 నిమిషాలు నూక్కొని పోతారు అంతే. దానికి 100 రూపాయలు ఇస్తారు. అదే 100 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాల. రోజంతా పని చేసి 500-600 ఇస్తారు బయట పనికి. అట్లా వాళ్ళు ఏం 300 ఇచ్చినా సరిపోదంటారు, 500 ఇచ్చినా సరిపోదంటారు, 1000 ఇచ్చినా ఇదేనా అంతేనా అంటారు. ఇది ఇక్కడ వచ్చేసి మా భార్యకు వచ్చేసి 3 డెలివరీ కూడా ఇక్కడే, ఇది 3వ పాప మాకు పుట్టిండేది. ఆయన డాక్టర్లు వాళ్ళే అమౌంట్ వాళ్ళైతే తీసుకోరు, డాక్టర్లు అయితే బాగా చూస్తారు. ఇంకోటి అక్కడ లోపల డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేము 10 మంది ఉన్నాము, అంతమంది ఉన్నాము, ఇంతమంది అని డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, లేకుండా ఉండేవాళ్ళు అయితే ఇస్తారు ఎంతో కొంత, లేకుండా వాళ్ళు ఇంతమంది తీసుకోవాలి. నేను మన 300 ఇచ్చకపోతే నా ఇదేనా అదేనా మేము 10 మంది ఉన్నాము, 8 మంది ఉన్నారు అని అంటారు. డబ్బులు లంచాలు తీసుకోరు. కానీ డాక్టర్లు అయితే ఎవరు తీసుకోరు పాపం. డాక్టర్లు దేవుళ్ళగా బాగా చూస్తారు. వాళ్ళ పక్కన ఉండే అటెండర్లు వాళ్ళ డబ్బులు తీసుకుంటారు. ఏ ఊరు మీ సొంతూరు? మా సొంతూరు వచ్చేసి నాగలూరు, మా విలేజ్ పెనుగొండ మండలం బతులపల్లి. నాగలూరు విలేజ్ పెనుగొండ మండలం సత్సాయి జిల్లా. నా పేరు వచ్చేసి అనిల్ కుమార్, మా భార్య పేరు వచ్చేసి అమృత. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మాకు జీజీహెచ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఒక 6 దినాల పుట్టిన పాప, ఆడపాపని ఎవరో దొంగిలించుకు వెళ్ళారని. వెంటనే మేము మా రంగంలో మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ క్రాంతి, 4 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి, ఇంక్లూడింగ్ నేను కూడా అందరం అన్ని చోట్ల అలర్ట్ చేసి జరుగుతుంది. అయితే పాప కూడా ఇంకా ఒక్క నిమిషం ఒక చోట దొరికింది. ఇంకా తర్వాత వివరాలు ఎవరు ఏం చేశారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. దాని తర్వాత పాప డెలివరీ అయ్యి 6 days. సీసీ ఫుటేజ్ కాదు, మనం గెస్ట్ అక్కడ కొద్దిగా విచారించిన తర్వాత మనం వేరే వాళ్ళని